హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారామ్. ఈరోజు వీడియోలో ఏంటంటే అందరికీ తెలిసిపోయే ఉంటుంది కదా, నిన్నైతే ఎంగేజ్మెంట్ వీడియో పెట్టేశాను. మరి ఈరోజు వచ్చేసి సంబరం అనమాట. మేమైతే నా పెళ్ళికి నాన్నగారు వాళ్ళు సంబరం చేయించారు. వీరభద్రస్వామి సంబరం అనమాట, వీరభద్రుల సంబరం ఇది. అండ్ మా ఇంట్లో వచ్చేసి వీరభద్ర సంబరం అనేది ఇలా గుడ్ న్యూసెస్ అప్పుడు చేస్తూ ఉంటారనమాట. అంటే ఇంటి గృహప్రవేశం అయినా సరే, అండ్ మనం ఎప్పుడైనా మొక్కుకున్నా సరే, అండ్ ఇలా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు అయినా సరే ఇలా సంబరాలు అనేవి చేస్తూ ఉంటారు వీరభద్ర స్వామికి. అండ్ ఈ స్వామి చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్ స్వామి. అండ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. మీరు లైక్ చేయడం వల్ల మరి నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది, అలాగే వాళ్ళు కూడా చూస్తారు. ఈ సంబరం అనేది, పూజ అనేది చాలా పవిత్రంగా చేయాలండి, చాలా పవిత్రంగా ఉండాలి. అండ్ ఈ పూజా విధానం అలాగే ఈ సంబరం అనేది వీడియో అంతా లెంతీగా అయితే నేను పెట్టేశాను. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ ఈ సంబరం ఇంట్లోనే కాదు, ఈ సంబరాన్ని ఇలా ఇంట్లో ఇలా సంబరం చేసుకొని మాకు అక్కడ గోదావరి ఉంది కాబట్టి, మాది రాజమండ్రి కాబట్టి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుస్తుంది రాజమండ్రి అని చెప్పి. సో మాది రాజమండ్రి కాబట్టి అక్కడ గోదావరి ఉంది కాబట్టి, సో ఇలా సంబరం చేసుకొని మేము గోదావరి దగ్గరికి అయితే దేవుడిని తీసుకువెళ్తామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ సంబరం అనేది చాలామంది చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు వీరభద్ర స్వామి ఇంట్లో లేకపోయినా సరే ఈ సంబరం అనేది చేసుకుంటూ ఉంటారు. అది ఎలాగా అని అంటే, ఈ వీరభద్రులు ఎవరింట్లో అయితే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వీరభద్రుల్ని అడిగి వీళ్ళ ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి అప్పచేసేస్తారనమాట, అప్పగిచ్చేస్తారు దేవుణ్ణి. సో అలా కూడా మనం వీరభద్రుల సంబరం చేసుకోవచ్చు. లేదా మనకి ఆల్రెడీ వీరభద్రులు ఉన్నారు అని అంటే కనుక తప్పకుండా ఇలా చేసుకోవచ్చు. అండ్ వీరభద్ర స్వామి మనకి మంచి చేస్తారనమాట. అండ్ ఇలా సంబరం చేసుకున్నట్లయితే మనకి హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ వీరభద్ర సంబరం మేము ఎప్పుడు చేయించుకున్నా సరే మా నాన్నగారికి వీరభద్రులు వాళ్తారనమాట. సో ఈ వీడియోలో కూడా నేను చూపించేస్తాను, స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. అక్కడైతే పంతులు గారు వీరభద్ర స్వామి పూజ అయితే చేస్తున్నారనమాట. నేనే పెళ్లి కూతురిని కాబట్టి నేను అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర కూర్చున్నాను, అక్క వాళ్ళు బావగారు వాళ్ళు అందరూ వెనకాతలుండి చూస్తున్నారనమాట. అండ్ ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు పక్కన ఒకటి ఉంది చూసారా, పింక్ కలర్లో, నాకు దాని పేరు తెలీదు అందుకే చెప్పట్లేదు, బట్ దాని గురించి అయితే చెప్తాను. ఆ పింక్ కలర్ ఉన్నది కదా, అదేంటంటే పెళ్లి కూతురు ఎవరైతే ఉంటారో లేదా పెళ్లి కొడుకు కానీ, పెళ్లి కొడుకు సైడ్ చేసుకుంటే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సైడ్ చేసుకుంటే పెళ్లి కూతురు. సో ఆ రెండిట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది మొయ్యాలన్నమాట. అంటే దేవుణ్ణి మొయ్యొచ్చు, అది మొయ్యొచ్చు. అండ్ నేను లాస్ట్ వీడియోలో ఎంగేజ్మెంట్ వీడియో పెట్టడం జరిగింది. ఎంగేజ్మెంట్ వీడియో చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అందరూ, అండ్ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఎంగేజ్మెంట్ వీడియోలో చెప్పాను కదా, ఇలా సంబరం వీడియో, అలాగే పెళ్లి కూతురిని వీడియో, అలాగే పెళ్ళి రిసెప్షన్ అన్నీ పెడతాను లైన్గా ఇంకా అని చెప్పాను కదా. సో దానికోసం ఇప్పుడు నేను ఈ సంబరం వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. సో ఇలాగా మనకి పూజ జరుగుతూ ఉంటుంది. వీరభద్ర స్వామిని పెట్టి పువ్వులు అవన్నీ పెడతారనమాట. అవన్నీ పెట్టి నార్మల్గా మనం ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా పూజ చేయాలి. అండ్ పంతులు గారు ఏమైతే చెప్తారో అలా మనం పూజ చేస్తే ఈ పూజ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఈ పూజ జరుగుతున్నప్పుడు మనకి ఇలా అందరికీ విభూది అనేది పెడతారండి. సో ఎవరికైతే వీరభద్ర స్వామి సంబరం అనేది తెలియదో, నాకు తెలిసి చాలామందికి, అంటే మా సైడ్ రాజమండ్రి సైడ్ అందరికీ తెలుస్తుంది ఈ సంబరం అనేది. బట్ ఇప్పుడు మా మావయ్య గారు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి కొంచెం లేట్గా తెలిసిందనమాట ఇలా ఒక సంబరం ఉంటుంది అని చెప్పి. సో ఇలా లేట్గా తెలిసిన వాళ్ళకి, అలాగే ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట ఈ సంబరం గురించి తెలియని వాళ్ళు. సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది మంచిగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ సంబరం వీడియో ఎవరు పెట్టారండి, అంటే
నేను ఎప్పుడు వీడియోస్లో అనేది చూడలేదన్నమాట, ఎవరు పెట్టడం చూడలేదు. పెట్టినా ఏదో 1 minute 2 minutes పెడతారు మహా అయితే. నేనైతే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి కంప్లీట్ వీడియో అయితే తీస్తున్నాను. అండ్ వీరభద్ర స్వామికి డప్పులు అంటే చాలా ఇష్టం అనమాట. మెయిన్ వచ్చేసి వీరభద్ర స్వామికి డప్పులు అంటే చాలా ఇష్టం. సో ఆ డప్పులు ఇంట్లోనే వాయిస్తారనమాట. సో ఇంట్లోనే ఫస్ట్ దేవుడి దగ్గర వాయించి ఆ తర్వాత అలాగా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నార్మల్గా ఎవరి బండి మీద వాళ్ళు వెళ్ళిపోవడం అలా కాదు. సంబరం అంటే ఇంటి నుంచి గోదావరి వరకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ రిటర్న్ మనం నడుచుకుంటూ రావచ్చు, లేకపోతే ఆటోలన్నా మాట్లాడుకొని రావచ్చు, అది మన ఇష్టం. వెళ్ళేటప్పుడు అయితే నడుచుకుంటూ వెళ్తారు. అంటే కొంతమంది బాగా దూరంగా ఉన్న వాళ్ళైతే ఆటోలోనే వెళ్ళి అక్కడ కొంచెం గోదావరి దగ్గరలో దిగిపోయి అక్కడి నుంచి డప్పులు కొట్టుకుంటూ వెళ్తారనమాట. సో అలా జరుగుతూ ఉంటుంది ఈ సంబరం అనేది. అండ్ పక్కన డ్రమ్స్ అవి వాయిస్తూ ఉన్నారు. నేను ఆ డ్రమ్స్ పెడదాం అనుకున్నాను, బట్ చూస్తే ఫోటోగ్రాఫర్స్ అది వాయిస్ తీసేసి పాటలు పెట్టారనమాట. మరి సాంగ్స్ పెడితే మనకి కాపీరైట్లు వస్తాయి కదా, సో సాంగ్స్ పెడితే కాపీరైట్లు వస్తాయని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే నేను సాంగ్స్తో పెట్టేదాన్ని, అప్పుడు ఇంకా బాగుండేదేమో. బట్ సాంగ్స్తో పెడితే కాపీరైట్ వస్తుంది కదా, సో నేను అనుకోవడం ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చినా చాలా బాగుంటుంది వీడియో అనుకుంటున్నాను. ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది, అలాగే తెలిసిన వాళ్ళు మంచిగా చూస్తారు. సో దేవుడికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, హారతి అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. అండ్ మనము అంటే మన రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి కొబ్బరికాయ అనేది కొట్టడం జరుగుతుంది. అది ఇంటి దగ్గర కొట్టారు. మనం గోదావరికి వెళ్తానని చెప్పాను కదా, అది కూడా వీడియోలో కంప్లీట్గా అయితే వచ్చేస్తుంది. స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. సో అలాగా అక్కడ గోదావరి దగ్గర కూడా అందరూ కొబ్బరికాయ అనేది కొట్టడం జరుగుతుంది అనమాట. అదంతా కూడా నేను క్లారిటీగా చూపిస్తానులేండి, మీరైతే వీడియో అనేది చూస్తూ ఉండండి. పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకా అలా పూజ చేస్తూ ఉండాలి. ప్రదక్షిణాలు అయితే చేయమన్నారు మనల్ని. సో ప్రదక్షిణాలు అవి చేసేసి మంచిగా అయితే అందరం దండం పెట్టేసుకుంటున్నాం అనమాట. అండ్ ఈ వీరభద్ర స్వామి అసలు ఎలా వస్తారు ఏంటి, అసలు వీరభద్ర స్వామి ఎలా ఉంటారు అని అంటే దీనికి కూడా ఒక కథ ఉంటుందండి. అంటే వీరభద్ర స్వామి అంటే మన ఇంట్లో ఎవరైతే 18 years బిలో చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వీరభద్రులు అవుతారనమాట. సో వాళ్ళు వీరభద్రులు అవుతారు, అందుకని చెప్పి ఇంట్లో వీరభద్ర స్వామి ఉంటారనమాట. కొంతమంది ఇంట్లో ఉండరు, ఎందుకంటే ఎవరు చనిపోలేదు అన్న వాళ్ళు ఇంట్లో ఉండరు. అలాగే ఇలా అయ్యిందంటే ఉంటారనమాట. సో మా ఇంట్లో వచ్చేసి మా నాన్నమ్మ గారికి ఒక అబ్బాయి పుట్టి 21 days ఉండి చనిపోయారనమాట. సో ఆయన వీరభద్రులు అయ్యారు అని చెప్తూ ఉంటారు. సో దానివల్ల మాకు వీరభద్రులు ఉన్నారనమాట. అండ్ వీరభద్రులు ఏంటంటే ఇప్పుడు మన వీరభద్రులు ఇప్పుడు మా డాడీకి మన వీరభద్రులు వాళ్తారని చెప్పాను కదా, అలాగే మా నాన్నగారికే కాకుండా నార్మల్గా బయట ఎక్కడైనా సరే బయట అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా వాళ్తూ ఉంటారనమాట. కొంచెం భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్తూ ఉంటారు. సో అలాగే చాలామందికి వాళ్లారనమాట. సో ఇప్పుడు వీళ్ళందరూ రిలేటివ్స్ అందరూ వచ్చేసి మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసాం కదా, సో వాళ్ళందరూ మంచిగా దండం పెట్టుకుంటున్నారనమాట. సో ఇలా అందరూ దండం పెట్టేసుకున్న తర్వాత మనం గోదావరికి స్టార్ట్ అవుతామన్నమాట ఇంట్లోంచి. సో ఈలోపు మా నాన్నగారికి అదే వాలేరని చెప్పాను కదా ఇందాక, సో ఇలా అయితే వాళ్తారనమాట. నేను ఇది చూపిద్దామని చెప్పి మెయిన్ ఈ వీడియో పెట్టడం జరిగింది. సో ఇలా కూడా వాళ్తారు. మా నాన్నగారికి మా ఇంట్లో సంబరం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కన్ఫామ్గా వాళ్తారనమాట, దేవుడు కన్ఫామ్గా వస్తారు. బట్ నాకు ఆ టైంలో చాలా భయం, నాన్నగారి దగ్గరికి వెళ్ళాలన్నా చూడాలన్నా చాలా భయము. కానీ ఇంకా అలవాటు అయిపోయింది, ఇప్పటికీ భయమే చెప్పాలంటే. చూడాలంటే భయం, దగ్గరికి అయితే వెళ్ళను నేను, జస్ట్ అలా చూస్తాను దూరం నుంచే. అండ్ ఇది వచ్చేసి మన ఇంట్లో వాళ్ళకి చాలామందికి వస్తూ ఉంటుంది, అలాగే బయట అన్నోన్ పర్సన్స్కి కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఇలాగా వీరభద్రులు వాళ్తూ ఉంటారు. అండ్ మెయిన్ డప్పుల సౌండ్కి బాగా ఎక్కువ వాళ్తారనమాట. దేవుడికి బాగా ఇష్టం డప్పులు అంటే. సో నాన్నగారు అయితే ఇప్పుడు కూల్ అయిపోయారు కంప్లీట్గా. అండ్ ఇంకా ఈ తర్వాత
ఇంకా అలాగా గోదావరికి వెళ్ళిపోయి గోదావరి దగ్గర కూడా ఏం జరుగుతుంది ఏంటి అన్నది డీటెయిల్డ్గా కంప్లీట్గా అయితే చెప్పేస్తాను. అండ్ వీరభద్ర స్వామికి ఇలా డ్యాన్స్ వేస్తే చాలా ఇష్టం అన్నమాట. సో మొత్తం అందరూ డ్యాన్స్లు వేస్తూనే ఉంటారు. అండ్ గోదావరికి వెళ్ళిన ఆ రూట్ అంతా ఇలా డ్యాన్సులతోనే వెళ్తూ ఉంటాం అన్నమాట. దేవుడిని అలా ఊరేగిస్తూనే ఉంటాము. అండ్ నాకు నార్మల్గా పర్సనల్గా వచ్చేసి వీరభద్ర స్వామి ఆ సంబరం అంటే చాలా ఇష్టం అన్నమాట. మార్నింగే లెగిసి 4కి ఆ టైంకి లెగిసి ఇలా సంబరం చేయించుకొని అండ్ ఎవరన్నా పక్కన ఇంట్లో వాళ్ళు సంబరం చేస్తే బయటకు వచ్చి చూసి అలా అంతా చాలా బాగుంటుంది అన్నమాట అలాగా. సో ఇప్పుడు వచ్చేసి ఇలాగా అక్కడ కోకోనట్ ఎందుకు పెడుతున్నారంటే మరి ఇప్పుడు మనం గోదావరికి వెళ్తున్నాం కదా, ఆ దీపం ఆరకుండా చూసుకోవాలి కాబట్టి ఆ కోకోనట్ అడ్డుగా పెట్టారనమాట. అంటే గాలి అది వేసినా సరే మనకి ఆపకుండా ఉంటుందని చెప్పి, కొండ ఎక్కకుండా ఉంటుందని చెప్పి అలా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం ఊరేగిస్తాం కదా దేవుణ్ణి, సో దానివల్ల ఇలా అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను అక్కడ పట్టుకున్నాను చూసారా, అది పెళ్లి కూతుర్ని కాబట్టి నేను అది మోయాలన్నమాట. ఫస్ట్ నేను మోసిన తర్వాత ఎవరైనా తీసుకోవచ్చు, అది నేను ఒక్కదాన్నే మోయాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే తీసుకోవచ్చు. అండ్ నార్మల్గా పెళ్ళికి కాకుండా నార్మల్గా సంబరం చేయించుకున్నట్లయితే అది ఉండదండి, ఓన్లీ దేవుడిది మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నాన్నగారు అక్కడ దేవుడిని ఎత్తుకున్నారు కదా, అలాగే మొత్తం గోదావరికి వెళ్ళే దారి మొత్తం రిలేటివ్స్ అందరూ కొంచెం సేపు ఎత్తుకుంటూ ఉంటారనమాట. నేను అది కూడా చూపిస్తాను, ఎవరెవరు ఎత్తుకున్నారు ఏంటి అన్నది మొత్తం అయితే చూపించేస్తాను. సో ఇలాగా మొత్తం అందరూ ఎత్తుకుంటారనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే నాన్నగారు ఎత్తుకున్నారు, ఆ తర్వాత అమ్మ ఎత్తుకుంటారు, తర్వాత నేను అక్క మొత్తం అలా ఎత్తుకుంటారనమాట. అండ్ ఆవిడ మా అత్త అనమాట చెంబు పట్టుకొని వెళ్తున్నారు కదా, అది ఎదురు రావడం అనమాట. సో ఇలాగా సంబరం జరిగేటప్పుడు ఎదురు వస్తే చాలా మంచిది. సో ఎదురు వచ్చి అలాగా మనం గోదావరి దగ్గరికి వెళ్ళిపోవడమే. తూర్పు నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి తూర్పు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క నిమ్మకాయ అనేది దిష్టి తీసి, అంటే దేవుడికి దిష్టి తీసి కింద రోడ్డు మీద వేస్తారనమాట. ఆ దేవుడికి దిష్టి తగలకుండా ఉండాలి అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే టెంపుల్స్ ఉంటాయో ఇప్పుడు మనం వెళ్ళే దారిలో చిన్న టెంపుల్ నుంచి పెద్ద టెంపుల్ వరకు, ఆ వీధిలో టెంపుల్ నుంచి మొత్తం ఆ దేవి చౌక్ టెంపుల్ వరకు మొత్తం అంటే దేవి చౌక్ టెంపుల్ అనే కాదు, ఇంకా లోపల కూడా ఉంటాయి టెంపుల్స్. సో ఎక్కడైతే టెంపుల్స్ మనకి కనిపిస్తాయో అప్పుడు ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క కొబ్బరికాయ అనేది మనం కొడతామన్నమాట. ఇది ఒక ఆచారం. సో ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క కొబ్బరికాయ అనేది కొట్టడం జరుగుతుంది అనమాట. అండ్ అక్కడ స్కూటీలో ఒకరు వెళ్తున్నారు చూసారా, గమనించారా? సో ఆ స్కూటీలో మనకి కొబ్బరికాయలు ఉంటాయి అన్నమాట. కొబ్బరికాయలు ఎవరు మొయ్యలేరు కదా, అందుకే స్కూటీ అనేది ఉంటుంది అనమాట ఈ సంబరానికి. సో ఇప్పుడు అమ్మ ఎత్తుకున్నారు, ఆ తర్వాత నేను ఎత్తుకున్నాను, చూస్తున్నారు కదా. అలాగే మొత్తం రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గోదావరి దగ్గరికి వెళ్ళేంత వరకు అలా మోస్తూ ఉంటారనమాట దేవుణ్ణి. అండ్ ఇప్పుడైతే నేను మోస్తున్నాను. నేనైతే ఒక 3-4 టైమ్స్ ఎత్తుకుంటాను, పక్కా ఎత్తుకుంటాను. అసలు నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటాను అనమాట. నేను చాలా ఇష్టం నాకు అలా మొయ్యడం అనేది దేవుణ్ణి. అంటే కొంచెం బరువుగా ఉంటారు, బట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అది మోస్తే. అండ్ నెక్స్ట్ మా బావగారు అయితే తీసుకున్నారు, ఆ తర్వాత మా అక్క తీసుకుంటుంది, ఆ తర్వాత ఇంకా అలా మొత్తం అందరూ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చా అంటే తీసుకున్న వాళ్ళు పక్కా తీసుకోవచ్చు. ఇప్పుడు రిలేటివ్స్ అందరూ అయిపోయారనుకోండి, ఎవరికి కావాలంటే వాళ్ళకి పెడతారనమాట. సో అలా తీసుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ మనకి ఇలా పెట్టుకునేటప్పుడు అందరూ నాకు అని చెప్పేసి వస్తారనమాట, నాకు పెట్టండి అని చెప్పి. సో ఇది వచ్చేసి మా అక్క వెతుకున్నారు, ఆ తర్వాత ఇది మా అత్త అనమాట, ఒక అత్త. సో అందరూ ఇలా ఎత్తుకుంటూ ఉంటారనమాట మొత్తం. ఎప్పుడైతే చెప్పాను కదా. అండ్
ఇప్పుడు ఎత్తుకున్న వాళ్ళు చెప్పులు అయితే వేసుకోకూడదు. సో వాళ్ళ చెప్పులు తీసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు అసలు ఇంటి నుంచే చెప్పులు వేసుకొని రారనమాట. చెప్పులు వేసుకోకుండా మొత్తం గోదావరి వరకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ ఉంటాయో, ఎక్కడైతే హాస్పిటల్స్ ఉంటాయో ఆ సరౌండింగ్స్లో కానీ ఆ ప్లేసెస్లో కానీ ఈ డప్పులు అనేవి వాయించారనమాట. సో ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్, ఎక్కడైతే ఆ హాస్పిటల్స్ ఉంటాయో ఆ ప్రదేశంలో డప్పులు అవేమి వాయించకుండా నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఇది వచ్చేసి మనకి ఫేమస్ దేవి చౌక్ టెంపుల్ అనమాట. సో దేవి చౌక్ టెంపుల్ దగ్గర కూడా మంచిగా డ్రమ్స్ అవి కొట్టి మంచిగా డ్యాన్స్ అవి వేసి దేవుడి దగ్గర కొబ్బరికాయ అది కొట్టేసి ఇంకా అలా అయితే వచ్చేస్తామన్నమాట. ఇంకా అలా స్ట్రైట్గా మనకి గోదావరి దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే. సంబరం అనేది ఎలా అనిపించిందండి? నేనైతే మంచిగా చూపిస్తున్నాననే అనుకుంటున్నాను. మీరందరూ కూడా తెలుసుకున్నారు అని కూడా అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో నాకు కూడా ప్రాఫిట్ ఉంటుంది అండ్ చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా డైరెక్ట్గా గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాము. గోదావరి దగ్గర ఫస్ట్ శివలింగం ఉంటుంది కదా, అదే ఇప్పుడు నేను చూపించాను అనమాట. సో ఇలా గోదావరి దగ్గరికి వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పూజ ఉంటుందండి. ఇప్పుడు ఇంటి దగ్గర ఒక పూజ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా ఒక పూజ ఉంటుంది అనమాట. సో ఆ పూజ కూడా చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఆ పూజ కూడా ఎలా చేస్తారు ఏంటి అన్నది వీడియోలో చూసేద్దాము. సో అందరూ కొంచెం నీరసంగా అయిపోయారనమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి కదా మరి. సో ఇక్కడ పైన దేవుడికి ఎందుకు అని తీసేసారు తెలుసా? గొడుగు టైప్ ఇందాక పెట్టారు కదా, అంటే మనకి దుప్పటి అనేది కప్పుతారు దేవుడికి. సో ఇక్కడ ఎందుకు తీసేసారంటే ఇక్కడ ఇంకా తీసేయాలన్నమాట. ఇంకా గుడి వచ్చేసింది కదా, సో ఇక్కడ తీసేసిన తర్వాత మనకి మళ్ళీ పూజ ఉంటుంది కాబట్టి మళ్ళీ తీసేయాలన్నమాట. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడే అది యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం కంప్లీట్ గ్రూప్ ఫోటో అనమాట. ఇంకా చాలామంది మిస్ అయ్యే ఉంటారు మేబీ. వెనకాతలు అదిగో వస్తూ ఉన్నారు. వెనకాతల వాళ్ళు మనం కాదు, ఎవరో ఇలాగ కంప్లీట్గా గ్రూప్ ఫోటో అనమాట. ఎంతమంది సంబరానికి వచ్చారు అన్నది. అండ్ మన సంబరం అనే కాదు, చాలా మంది సంబరాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఎట్ ఏ టైమ్ చాలా సంబరాలు అయితే అవుతూ ఉంటాయండి, మన ఒక్క సంబరమే కాదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పూజ ఉంటుందని చెప్పాను కదా, సో ఆ పూజ అయితే ఇక్కడ చేయిస్తున్నారనమాట. ఆ పూజ చేయించిన తర్వాత స్నానం అది చెయ్యాలన్నమాట. యాక్చువల్గా అయితే స్నానం అది చేయాలి. అప్పుడు డిసెంబర్ టైంలో చాలా చల్లగా ఉంటాయి కాబట్టి నీళ్ళు జస్ట్ అలా జల్లేసుకోమని చెప్పారనమాట వాళ్ళే. లేకపోతే స్నానం చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మన ఇష్టం. ఎక్కువ మంది స్నానం చేస్తారనమాట. ఇలా పూజ అయిపోయిన తర్వాత స్నానం చేసి వస్తారనమాట. అంటే పూజ చేయించుకున్న వాళ్ళే స్నానం చేస్తారు. ఇలాగ రిలేటివ్స్ అందరూ వస్తారు కదా, వాళ్ళేం స్నానం చేయరు. జస్ట్ తుడిచేసుకొని కాళ్ళు అవి కడిగేసుకొని ముఖం అది కడిగేసుకొని నీళ్ళు వేసుకుంటారనమాట. సో మేము కూడా ఇంకా అలాగే చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత వీరభద్రుల్ని అవంతా తీసుకెళ్ళి ఒకసారి దేవుడికి స్నానం చేయించి అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ పూజ చేస్తారనమాట. ఇక్కడ ఇంటి దగ్గర నార్మల్గా పూజ చేస్తారు కదా, అలా కాకుండా ఇక్కడికి వచ్చాక దేవుడికి స్నానం చేయించి మళ్ళీ వచ్చి మళ్ళీ పూజ చేస్తారనమాట. సో ఇలా అయితే సంబరం జరుగుతూ ఉన్నది. అండ్ నేనైతే మంచిగా చెప్పాననే అనుకుంటున్నాను ఈ వీడియోలో. ప్లీజ్ లైక్ చేయండి. మంచిగా చెప్పాను కదా, మీరు కూడా మంచిగా విన్నారు కదా, సో ప్లీజ్ లైక్ చేయండి. సో మొత్తానికైతే హారతి అది తీసేసుకొని ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దేవుడికి దండం పెట్టుకొని ఇప్పుడు కొబ్బరికాయ కొడతారనమాట దేవుడికి. అండ్ మనం తీసుకొచ్చిన ఆ పాలి ఉంది కదా, దాన్ని ఇంకా వదిలేయాలన్నమాట. ఇంకా దాన్ని రిటర్న్ అయితే తీసుకువెళ్ళకూడదు. దాంట్లో 2 పువ్వులు అవన్నీ వేసేసి అండ్ దీపం అది పెట్టేసి ఇంకా దాన్ని అలా అమ్మవారికి వదిలేయాలన్నమాట, గోదావరి అమ్మవారికి. సో అందరూ ఇక్కడ లైన్గా అలా కూర్చొని చూస్తారనమాట. సో అందరూ ఇలా లైన్గా కూర్చొని సంబరం అనేది చూస్తూ ఉంటారు. అండ్ నేను ఇందాక చెప్పాను కదా,
సో ఇలా అయితే పూజ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగా మొత్తం దేవుడికి మంచిగా అభిషేకం అది చేస్తారు. ఇది పాలాభిషేకం. సో అలా మంచిగా అభిషేకం అది చేసి స్నానం అది చేయిస్తారనమాట దేవుడికి. సో మా వీరభద్రులు ఇలా ఉంటారు. అండ్ నేను వేరే వాళ్ళ వీరభద్రులు కూడా చాలా మందివి చూశాను నేను. వాళ్ళవి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. సో పెద్దగాను ఉంటాయి, చిన్నగాను ఉంటాయి వీరభద్రులు అనేవి. అవి మన బట్టి ఉంటుంది. సో ఇలా లైన్గా మొత్తం అందరూ బాయ్స్ గ్యాంగ్ అంతా ఇటు, గర్ల్స్ గ్యాంగ్ అంతా అటు కూర్చున్నారనమాట. సో నాకు తెలిసి ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను, 3 years అయిపోయింది వీడియో పెడుతున్నాను. అందరూ చూసుకొని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి ఎంగేజ్మెంట్ వీడియోని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. ఎంగేజ్మెంట్ వీడియో కూడా చాలా కొత్తగా అనిపించింది. సో ఎంగేజ్మెంట్ వీడియో అలాగే ఈ సంబరం, అలాగే పెళ్లి కూతురు చేయడం, పెళ్లి రిసెప్షన్ అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. అండ్ అందరూ ఆ మెమోరీస్ని మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ చేసుకొని మళ్ళీ గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ 3 years అయిపోయింది కాబట్టి చాలామంది చాలా చేంజెస్ అయితే అయ్యారనమాట. ఐ మీన్ నేను బాడీ స్ట్రక్చర్లో చెప్తున్నాను. సో వాళ్ళందరికీ అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఇలా ఉన్నాము, ఇప్పుడు ఇలా అయిపోయాము అని చెప్పి. నాకు కూడా సేమ్ ఫీలింగ్. నేను ఎంగేజ్మెంట్ వీడియోలోనే చెప్పాను అప్పుడు అలా ఉన్నాము, ఇప్పుడు ఇలా అయిపోయామని చెప్పి. సో అందరూ అలా వీడియోస్ చూసుకొని ఓకే అప్పుడు అలా ఉన్నామే అని చెప్పి నవ్వుకోవడం, లేకపోతే అబ్బా ఎంత బాగా జరిగిందో అప్పుడు అని అనుకోవడం, అలాంటివన్నీ అవుతూ ఉంటాయని అయితే అనుకుంటున్నాను. అండ్ వీడియో చూసి చాలామందికి నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అనేవి అన్నీ మీకు వచ్చేస్తాయి, నోటిఫికేషన్స్ అనేవి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోలేదనుకోండి, నేను ఏమేమి వీడియో పెట్టానో అనేది నోటిఫికేషన్ అయితే రాదు. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ దేవుడికి స్నానం చేయించేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక పూజ ఉంటుంది. సో ఆ పూజ చేసేసుకొని మొత్తం అందరూ వచ్చి కొబ్బరికాయలు అవి ఇవి అని కొడతారనమాట. ఇందాక చెప్పాను కదా. సో అలా కొబ్బరికాయలు అవి కొడతారు. నాకు కొంచెం ఆవేశంగా ఉందన్నమాట. ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాను కదా మీతో, 29 minutes మాట్లాడుతున్నాను నాన్ స్టాప్గా. బట్ నాకు చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బాగా థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. బట్ చెప్పాలి నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని బాగా గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ ఎంగేజ్మెంట్ వీడియోలో ఇప్పుడు దీంట్లో అనుకోండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది. అదే ఎంగేజ్మెంట్ వీడియోలో ఏం చెప్తాను, రింగ్ తొడిగాం, అది చేసాం, ఇది చేసాం అని చెప్పాలి. సో అందుకే ఎంగేజ్మెంట్ వీడియోలో 10 minutes మాట్లాడి 20 minutes మ్యూజిక్తో కవర్ చేశాను అనమాట. బట్ ఈ వీడియోలో వచ్చేసి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, మీరు తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. అలాగే నాకు తెలియని విషయాలు కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో దానివల్ల అయితే నేను ఇలా కంప్లీట్గా అయితే చెప్పాను అనమాట ఇది. అండ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు ఇప్పుడు మొత్తం అందరూ వచ్చి కొబ్బరికాయలు అనేవి కొట్టి దేవుడికి దండం పెట్టుకుంటారనమాట. సో ఇక్కడ ప్రసాదం కూడా ఉంటుంది, ఇంటి నుంచే తెస్తారు. నువ్వు పప్పుని సల్విడి ఉంటుంది కదా, సో అది ప్రసాదం అనమాట ఈ దేవుడికి. సో నువ్వు పప్పు సల్విడి అవి తెచ్చిన తర్వాత మొత్తం ఇలా అందరూ దండం పెట్టేసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసి అందరికీ ఇక్కడే పంచిపెడతారనమాట ప్రసాదం అనేది. సో ప్రసాదం తినేసి డైరెక్ట్గా ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి కూడా కొన్ని మంది ఓపుకున్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు, లేకపోతే ఇంకా ఆటోల్లో వెళ్ళిపోతారు అనమాట. మేము అప్పుడు ఏం చేసామంటే నాన్నగారు ఆటోలు మాట్లాడేశారు, మొత్తం అందరం ఇంకా ఆటోల్లో అయితే వెళ్ళిపోయాము రిటర్న్. అండ్ రిటర్న్ కూడా నడుచుకుంటూనే వెళ్దాము. బట్ ఏంటంటే ఇది తెల్లవారుజామున 4-5 ఆ టైంకి. మాకేమో పెళ్లి కూతురు చేయడం పొద్దున్నే అనమాట, 8-9 ఆ టైంకి. సో టైం సరిపోదు కదా అని చెప్పి ఇంకా ఇంకా అందరూ ఆటోలో అయితే వచ్చేసామన్నమాట ఇంటికి. సో ఇంటికి వచ్చేసిన తర్వాత నేను రెడీ అవ్వాలి, అమ్మ వాళ్ళు పని చూసుకోవాలి, పెళ్ళి పనులు అవన్నీ చూసుకోవాలి కదా. సో దానివల్ల అయితే మనకి కొంచెం ఖాళీ లేదనమాట. అండ్ ఈ వేళే సంబరం, ఆ వేళే పెళ్లి కూతురుని చేయడం, ఆ తర్వాత రోజు పెళ్ళి. సో చాలా పనులు అనమాట.
సో దానివల్ల ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోయాం మేము. సో ఇలా మొత్తం అందరూ దండం పెట్టుకుంటున్నారు. సాంబ్రాణి మెయిన్ చెప్పడం మర్చిపోయాను, సాంబ్రాణి అంటే దేవుడికి చాలా ఇష్టం అన్నమాట ఈ వీరభద్ర స్వామికి. ఎప్పుడైతే మనం కర్పూరం అనేది వేస్తామో, ఐ మీన్ పొగ ఎప్పుడైతే వేస్తామో దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. అండ్ మనం దారిలో కూడా వేస్తూనే ఉండాలి, అస్సలు ఆపకూడదు. మనం ఇంటి నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అవుతామో అప్పటి నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు వేస్తూనే ఉండాలన్నమాట దేవుడికి. ఆ ధూపం అంటే బాగా ఇష్టం దేవుడికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మా ఇంట్లోకి తీసుకురండి దేవుడికి అని అడిగినా మనం వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళి అక్కడ డప్పులు అవి కొట్టించి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చేస్తామన్నమాట. సో అలా కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరికన్నా తెలియకపోతే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే లైట్ తీసుకోండి. ఇంకా ఎంగేజ్మెంట్ వీడియో ఎవరైనా చూడలేదా, ఎవరైనా చూడలేనట్లయితే పైన ఐ ఐకాన్లో ఇస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. ఎంగేజ్మెంట్ వీడియో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి, ఎందుకంటే అక్కడ ఒక చిలిపి పనులు అనేవి చేసామన్నమాట. నాతో ప్రపోజ్ చేయించడము, అలాగే నన్ను ఆడుకోవడం చాలా జరిగిందనమాట ఎంగేజ్మెంట్లోనే. సో దానివల్ల మొత్తం అంతా వీడియో అనేది బాగుంటుంది. సో కంప్లీట్గా అయితే ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్, ఫర్దర్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. సో తప్పకుండా మీరు ఆ ఫర్దర్ వీడియోస్ కూడా చూస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, పక్కా చూస్తారనే అనుకుంటున్నాను. అండ్ నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్షింతలు వేస్తుంది కదా, సో తన పెళ్ళి కూడా అయిపోయింది. మా మేనత్తాల అమ్మాయి అనమాట. సో నా పెళ్ళి అయిన తర్వాత చాలా పెళ్ళిళ్ళు అయితే అయిపోయాయి. అండ్ వాళ్ళకి పిల్లలు పుట్టేశారు, ఇంకా పెద్దవాళ్ళు అయిపోయాము అందరం ఒకేసారి. నిజంగా ఒకేసారి 2-3 ఇయర్స్లో మొత్తం లైఫ్స్ చేంజ్ అయిపోయినాయండి. మొత్తం అందరివి 2-3 ఇయర్స్లో లైఫ్ చేంజ్ అయిపోయింది అనమాట. కోవిడ్ తర్వాత నా పెళ్ళి నుంచి స్టార్ట్, పెళ్ళిళ్ళు అలా అలా అయిపోవడం, పిల్లలు పుట్టేయడం, అబ్బే చాలా లైఫ్ చేంజెస్ అయితే అయిపోయినాయి మొత్తం అందరివి. అండ్ నార్మల్గా అమ్మాయిలకి అయితే పెళ్ళిళ్ళు అయిపోవడం, అబ్బాయిలు అయితే పెద్దవాళ్ళు అయిపోవడం అలా జరిగింది అనమాట మొత్తానికి. సో అందుకే చెప్తున్నాను, ఈ వీడియో చూసి అందరికీ మళ్ళీ ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చి అప్పట్లో అలా వెళ్ళామే, అప్పట్లో రోజులు బాగుండేవి, అలా అందరం కలిసి అది ఇది. ఇప్పుడైతే మనం ఇప్పటికీ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే కలుస్తాము, బట్ అప్పుడు అలా కాదు. అప్పుడు నార్మల్గా పెళ్ళిళ్ళు అవ్వలేదు కాబట్టి ఇంట్లోనే ఉండి పక్క వీధిలో అయితే వెళ్ళడం, లేదా ఇంట్లోనే ఉండి అదంతా చూడడం చెయ్యడం అదంతా బాగుండేదన్నమాట. సో అందుకే చెప్తున్నాను, వీడియో చూసి అందరూ మంచిగానే ఫీల్ అవుతారు, అస్సలు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు. బట్ వీడియో చూడాలి, వీడియో చూస్తేనే ఆ తృప్తి ఉంటుంది, వీడియో చూడకపోతే ఆ తృప్తి అనేది ఉండదు అనమాట. సో మొత్తం అందరూ ఇలా దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడే ఒక 1 hour 2 hours అయితే పట్టేస్తుంది. ఇంకా ఏమైనా మాట్లాడాలా, ఇంకా అలా అలా మాట్లాడుతూ ఉన్నాను. నాకు ఇంకా మాటలు కూడా రావట్లేదు అనమాట, ఇంకేం మాట్లాడాలి అని అనిపిస్తుంది. అండ్ పక్క నుంచి ఒక దగ్గు ఒకటి. సో అలాగా మనకి అక్కడ పంతులు కూడా అలా ఉంటారనమాట. ఈ పంతులు వచ్చేసి నార్మల్ పంతులు కాదు, దీనికి సపరేట్గా పంతులు అనేది ఉంటారనమాట. వాళ్ళని పంతులు అని పిలుస్తారో లేదో కూడా నాకు డౌటే, అంటే ఏదైనా పేరు ఉంటుంది కదా వాళ్ళకి కూడా. సో ఏమైనా పిలుస్తారేమో మరి, నేనైతే మీకు తెలియడం కోసం ఇంకా పంతులు అని చెప్పి నేను జస్ట్ నార్మల్గా అలా పేరు పెట్టాను అంతే. సో ఇలా హారతి ఇచ్చేసారు మొత్తం అందరిది అయిపోయిన తర్వాత. ఇలా హారతి ఇచ్చేసి మంచిగా మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోవడమే మళ్ళీ. సో మొత్తానికైతే అండి సంబరం అనేది ఇంత మంచిగా జరిగింది, మీకు కూడా మంచిగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సంబరం మొత్తం అంతా చూసుంటే కనుక ఖచ్చితంగా నచ్చి ఉంటుంది, అంటే ఇంతవరకు చూసారంటే పక్కా నచ్చే ఉంటుంది. మరి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా, టాటా.